నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత్, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య జరిగిన ట్రేడ్ డీల్‌తో బంగ్లాదేశ్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ దేశానికి వెన్నెముకగా నిలిచిన టెక్స్‌టైల్స్ పరిశ్రమను భారత్ పట్టుకుపోతోంది. తద్వారా తీవ్ర శాంతి భద్రతల సమస్యలతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాల వంటి అనేక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌కు ఇదొక శరాఘాతంగా మారుతోంది. మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ మార్కెట్ అయిన యూరోపియన్ యూనియన్‌లో భారత్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మార్కెట్ వాల్యూ $250 బిలియన్. అందులో బంగ్లాదేశ్‌కు ఇప్పటివరకు 16% అంటే $30 బిలియన్ ఉంది. అదే సమయంలో భారత్‌కు 5% మార్కెట్ వాల్యూ అంటే $8 బిలియన్ ఉంది. ఈ 8 కాస్త 30కి చేరాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. తద్వారా మన దేశంలో టెక్స్టైల్స్ పరిశ్రమ వృద్ధి చెందడమే కాకుండా బంగ్లాదేశ్ను దివాలా తీసేందుకు సైతం ఇది ఉపయోగపడనుంది. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఈ డీల్లో భారత్కు టెక్స్టైల్స్ విషయంలో 0% టారిఫ్లకు యూరోపియన్ యూనియన్ ఒప్పుకుంది. ఇప్పటి వరకు ఇది 7 నుంచి 12% ఉండేది. అదే సమయంలో బంగ్లాదేశ్, వియత్నాం దేశాలకు 0% ఉండేది. అందువల్లే బంగ్లాదేశ్లో టెక్స్టైల్స్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందింది. ఎంతగా అంటే ఆ దేశ జీడీపీలో 13% ఆదాయం ఈ రంగం నుంచే వస్తుంది. దాదాపు 10% మంది జనాభా ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ ఇండస్ట్రియల్ ఉద్యోగాల్లో 45% ఉద్యోగాలు ఈ పరిశ్రమ నుంచే వస్తోందంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఆ దేశం ఎంతగా బాగుపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిశ్రమలో పేరుకే విదేశీ బ్రాండ్లు మనకు కనిపిస్తాయి. గుచ్చి, బర్బరీ, జరా, H&M, మ్యాంగో లాంటి బ్రాండ్లన్నీ యూరప్కు సంబంధించినవే, కానీ అవి ఆ దేశంలో తయారు కావు. మొత్తంగా బంగ్లాదేశ్, వియత్నాంలలో తయారవుతాయి. ఆ తర్వాత వాటిని యూరప్కు ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ బ్రాండింగ్ వేసి ఇతర దేశాలకు సప్లై చేస్తారు. ఈ విధంగా బంగ్లాదేశ్ తన దేశంలో తయారు చేసే వస్తు ఉత్పత్తుల్లో 80% ఎగుమతులపైనే ఆధారపడుతుంది. వీటన్నిటిని యూరప్కు ఎక్స్పోర్ట్ చేస్తోంది. తద్వారా తన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటోంది. అయితే ఇవన్నీ ఒకప్పుడు బాగానే సాగాయి, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అక్కడ షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి వైదొలిగి మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే తాత్కాలిక అధినేతగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. మత ఉన్మాదపు సంస్థలు ఆ దేశంలో రాజ్యమేలుతుండడంతో వస్త్ర పరిశ్రమలను నడిపేందుకు అవకాశం కలగడం లేదు. అంతేకాకుండా మహమ్మద్ యూనస్ ఆదాని పవర్ ప్లాంట్కు ఇవ్వాల్సిన బకాయిలను సైతం చెల్లించలేదు. దీంతో మన దేశంలోని గొడ్డా పవర్ ప్లాంట్ ద్వారా ఇప్పటి వరకు సప్లై అయిన పవర్ కూడా నిలిచిపోయింది. తద్వారా ఆ దేశంలోని టెక్స్టైల్స్ భారీగా కుదేలైపోయింది. ఒకప్పుడు 3 షిఫ్టుల్లో నడిచే పరిశ్రమలు కాస్త ఇప్పుడు ఒక్క షిఫ్ట్కే పరిమితం అయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఢాకాలోని 103, గాజీపూర్లో 70, నారాయణగంజ్లో 23, సవర్ అఘాలియాలో 41 ఫ్యాక్టరీలను క్లోజ్ చేశారు. నిధుల కొరత, ఆర్డర్లు లేకపోవడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం వస్త్ర పరిశ్రమ పడిపోతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 71% వరకు పెట్టుబడులు తగ్గాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక పెట్టుబడుల కోసం ఏం చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఫ్యాక్టరీలు మూతపడడంతో లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీనివల్ల ఆహారానికి చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా ఢాకాలో ఈ ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. ఇందువల్లే అక్కడి టెక్స్టైల్స్ పరిశ్రమలు భారత్కు తరలి రావాలని గతంలోనే భావించాయి. కొన్ని సంస్థలు యూపీ యోగి ప్రభుత్వంలో గతంలో చర్చలు సైతం జరిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు మన వస్త్ర పరిశ్రమపై 12% వరకు టారిఫ్లు విధించడం వల్ల అవి పూర్తిగా రాలేకపోయాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజాగా జరిగిన ట్రేడ్ డీల్ వల్ల మన దేశంపై టారిఫ్లు పూర్తిగా తొలగిపోయాయి. సరిగ్గా ఇన్నాళ్ళు బంగ్లాదేశ్పై ఎలా అయితే 0 టారిఫ్లు ఉన్నాయో అలా మన దేశంలోనూ ఉన్నాయి. అంటే ఈ విషయంలో బంగ్లాదేశ్తో పాటు మనము ఈక్వల్గా అయిపోయాం. దీంతో ఇకపై నుంచి బంగ్లాదేశ్లో ఉన్న వస్త్ర పరిశ్రమలన్నీ భారత్కు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మన దేశ వస్త్రాలు యూరోపియన్ యూనియన్లో $8 బిలియన్ మార్కెట్ ఉంటే బంగ్లాదేశ్కు $30 బిలియన్ మార్కెట్ ఉండేది. మన దేశం రాబోయే 2 ఏళ్లలో
దీన్ని $40 బిలియన్ చేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా మన 8 బిలియన్లతో పాటు బంగ్లాదేశ్ పరిశ్రమలను కొల్లగొట్టేందుకు మనం ప్రయత్నాలు ప్రారంభించాం. ఈ ఒప్పందం పూర్తి కావడంతో ఇకపై బంగ్లాదేశ్ మొత్తం ఖాళీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి భారత్కు బంగ్లాదేశ్ నుంచి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశం ఉండేది కాదు. గతంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు మన దేశం ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ దేశంలో అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ మన దేశాన్ని ఏకంగా విభజించాలనే కుట్రను పన్నుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలను తమవిగా చెబుతున్నాడు. ఎప్పుడో ఒకసారి వాటన్నిటినీ బంగ్లాదేశ్లో కలిపేసుకుంటామని బీరాలు పలుకుతున్నాడు. మన దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద ఛాయలను పెంచి పోషిస్తున్నాడు. ఒకవైపు పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు ఆ దేశంలో ఉగ్రవాదులను తన దేశానికి ఆహ్వానిస్తున్నాడు. భారత్కు కీలకమైన చికెన్ నెక్ కారిడార్కు అత్యంత దగ్గరలో ఉన్న లాల్మో నిర్హాట్ ఎయిర్ బేస్ దగ్గరికి చైనాను తీసుకువస్తున్నాడు. ఇలాంటి మన దేశానికి అన్ని వివాదాల సమస్యలను తెచ్చిపెడుతున్న మహమ్మద్ యూనస్కు భారత్ తన దెబ్బ చూపించాలని అనుకుంటోంది. అందువల్లే యూరప్తో ఈ డీల్ను ఒప్పించింది. తద్వారా ఇప్పుడు బంగ్లాదేశ్ జుట్టును మన చేతుల్లో పెట్టుకుంది. భవిష్యత్తులో ఏమైనా తోక జాడిస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చే పరిశ్రమలన్నిటికీ ఈ దేశంలో PLI స్కీమ్లు వర్తింపచేస్తామని ఒక్క మాట చెబితే చాలు, ఇక ఆ దేశం ఖాళీ అయిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.